మామ మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికైతే ఒక మినీ యుద్ధమే చేయాల్సి వచ్చింది. అసలు ఇక్కడ స్టాఫ్ చేసే మేనేజ్మెంట్ నాకైతే అంతగా నచ్చలేదు. కానీ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నేను పడ్డ కష్టం అంతా ఒక క్షణంలో పోయింది. అసలు ఏం జరిగిందంటే మొన్న శనివారం మా బ్యాచ్ తో కలిసి స్వామివారి దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళాం. స్వామివారిని దర్శనం చేసుకునే ముందు 7 ప్రదక్షిణలు అయితే చేసాం. ఆ 7 ప్రదక్షిణలు చేయడానికి మాకు గంట పైన సమయం పట్టింది. ఆ తర్వాత 50 రూపాయల టికెట్ తీసుకుని స్వామివారి దర్శనానికి క్యూ లైన్ లో అయితే నిలబడడం అయితే జరిగిందండి. మేము వెళ్ళిన రోజు శనివారం కావడంతో దాదాపు 2 గంటల పైన సమయం పట్టింది దర్శనానికి. విచిత్రం ఏమిటంటే ఉచిత దర్శనం చేసుకున్న వాళ్ళు మాకంటే ముందే దర్శనం చేసుకుని బయటకు వెళ్ళిపోయారు. అలా క్యూ లైన్ లో పడుతూ లేస్తూ ఆ స్వామిని దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ అంతా బానే ఉంది గానీ ఇక్కడ టికెట్ కౌంటర్ లో గానీ ప్రసాదం కౌంటర్ లో గానీ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ అయితే లేదండి. కావున వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి హ్యాండ్ క్యాష్ అయితే క్యారీ చేయండి. అకౌంట్ లో 10,000 ఉన్నా సరే మేము తెచ్చుకున్న 500 రూపాయలతోనే అన్ని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టెంపుల్ లో ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ కూడా పెడితే బాగుండేది. ఇంకో విషయం ఏమిటంటే ఈ స్వామివారి టెంపుల్ కి 1 రూపీ కాయిన్స్ అయితే అంటుకుంటున్నాయి. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్ గా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదం అయితే స్వీకరించి అయితే బయలుదేరాము. ఇంతకీ మీరు ఈ టెంపుల్ కి ఎప్పుడన్నా వెళ్ళారా లేదో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన పేజ్ ఫాలో చేయండి.